సొంత పార్టీ నేతలే ఇరిటేట్ అవుతున్నారు. ఏళ్లుగా కష్టపడ్డ తమని కాదని నిన్న మొన్నొచ్చిన జూనియర్లని నెత్తిన పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నోరెత్తడానికి వీలు లేకుండా క్రమశిక్షణ పేరుతో కొరడా జులిపిస్తున్నారని కారాలు మిరియాలు నూరుతున్నారు. కొత్తగా ఇన్ఛార్జ్ మంత్రి సస్పెండ్ అయిన నేతలను కలవడం దేనికి సంకేతం? ఇంతకీ అక్కడి కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? నేనేమి ఊరికే రాలేదు. 15 ఏళ్లుగా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నా. నిన్నగాక మొన్నొచ్చిన జూనియర్ లీడర్ల కోసం నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా. ప్రజా సమస్యలు తీర్చాలని ఇన్ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళితే 6 ఏళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్. కేవలం మంత్రి సీతక్క తన మంత్రి పదవిని కాపాడుకోవడానికి తనని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారంటున్నారు రావి. 2 ఏళ్లుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై తన సస్పెన్షన్ కోసం సీతక్క ఒత్తిడి తీసుకువచ్చారని రావి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. మంత్రి సీతక్కపై తీవ్ర ఆరోపణలతోనే ఆగలేదు సిర్పూర్ నాయకుడు. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొకిరాల విశ్వప్రసాద్ పైన ఘాటుగానే స్పందించారాయన. సీనియర్లని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా ఎదుగుతున్నాడని ఆరోపణలు చేశారు. దీంతో అసలు ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలంతా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మాట్లాడడానికి జంకుతున్నారనే చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కూడా సీనియర్ నేతలపైనే వేటు పడడంతో పార్టీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తిరిగి పార్టీలో చేరేందుకు సీనియర్ నేతలు కొంతకాలం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉత్తర్వులు జారీ చేసినా మళ్లీ వెంటనే రద్దు చేయడంతో సీనియర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీనికి ప్రధాన కారణం పార్టీలో కొత్తగా చేరిన నేతలు రాష్ట్ర నేతలతో కలుపుగోలుగా ఉండడం. గత ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు వారు సన్నిహితంగా మెలగడంతో సీనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదని గుసగుసలు ఉమ్మడి జిల్లాలో వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జూపల్లి కృష్ణారావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు మంత్రి గడ్డం వివేక్ పార్టీ కార్యక్రమాల తర్వాత మాజీ మంత్రి సిఆర్ఆర్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లడం పార్టీలో చర్చనీయాంశమైంది. సిఆర్ఆర్ ఇంటి దగ్గర 2 ఏళ్లుగా పార్టీతో అంటిముట్టినట్లుగా ఉంటున్న ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేతలు గండ్రత్తు సుజాత, భార్గవ్ దేశ్ పాండే, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి మంత్రులకు సన్మానాలు చేశారు. ఇదే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తోంది. మానవతా దృక్పథంతోనే సీనియర్ నేత రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినట్టు జూపల్లి ప్రకటించినా దీనిపైన పార్టీలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీకి దూరమైన సీనియర్లతో చర్చించేందుకు మంత్రులు వచ్చారని ఓ వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. మరో వర్గం నేతలు మాత్రం పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన నాయకుడి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగానే మంత్రులు పరామర్శించారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 1.5 ఏళ్ల పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేసిన సీతక్క ఏ రోజు సిఆర్ఆర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నించలేదంటున్నారు. వేటుపడ్డ మిగిలిన సీనియర్ల విషయంలోనూ అలాగే వ్యవహరించారు. కానీ జిల్లా పర్యటనలో భాగంగా 2 మంత్రులు పరామర్శ పేరిట సీనియర్లను కలవడం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులను కన్ఫ్యూజన్లో పడేసింది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకే సీనియర్ నేతల మద్దతు కూడగట్టేందుకు మంత్రులు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అసలే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఉమ్మడి జిల్లా మంత్రి గడ్డం వివేక్కి అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టార్గెట్తో అధికార పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వర్గ విభేదాలు తలనొప్పిగా మారుతున్నాయి.
అందుకే సీనియర్ జూనియర్ నేతలందరినీ సమన్వయపరిచి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా అధిష్టానం పావులు కదుపుతోందని సమాచారం. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నియోజకవర్గాల్లో సమన్వయం కోసం ప్రయత్నించాలే గాని క్రమశిక్షణ పేరుతో సీనియర్లపై వేటు వేస్తే పార్టీకి మరింత నష్టం తప్పదంటోంది క్యాడర్. అసంతృప్త నేతలను విపక్ష పార్టీలు ఆహ్వానిస్తే హస్తానికి చిక్కులు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.